ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే గురుగారు, శివరాత్రి గురించి మాట్లాడుకుందామండి. ప్రతి సంవత్సరం మనకి శివరాత్రి వస్తున్నా కూడా శివరాత్రి రోజు ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే మనకి విశేషమైన ఫలితాలు వస్తూ ఉంటాయని అందరం వెయిట్ చేస్తూ ఉంటాము. అలాగే శివార్జునుడిది చీమన్నా కుట్టదు. అలాగే శివరాత్రి రోజు చేసే జాగరణ జన్మానికో శివరాత్రి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ విషయాలన్నీ తెలుసుకుంటూనే అలాగే శివరాత్రి రోజు మంచి ఫలితాలు పొందడానికి ఏం చేయాలన్న విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. చాలా అద్భుతమైనటువంటి విషయం అమ్మా, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. జన్మానికి ఒక శివరాత్రి. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే గాని మనం ఒక శివరాత్రిని జరుపుకోలేమని శాస్త్రవచనం. కాబట్టి శివరాత్రి అంటే మనకు నెలకు ఒకసారి ఒక మాస శివరాత్రి వస్తుంది. అలా 11 మాస శివరాత్రులు ఒక చోట కలిస్తే అది ఒక మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం. ఆ యొక్క పరమశివుడు లింగోద్భవాన్ని పొందినటువంటి రోజుగా కూడా ఆ రెండు, అంటే పరమశివుడు పుట్టినటువంటి రోజుగా కూడా జరుపుకుంటారు. ఆ రోజున చాలా దేవాలయాల్లో శివుడికి చాలా విపరీతమైన అభిషేకములు, క్రతువులు జరుగుతూ ఉంటాయి. శివుడి యొక్క కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. శివుడి యొక్క లింగోద్భవ పూజ అనేటటువంటిది కూడా రాత్రి 12 గంటల ప్రాంతంలో చేస్తూ ఉంటారు. అంటే శివరాత్రి అనేటటువంటిది మన జీవితంలో మనం ఉద్ధరింపజేసుకోవడానికి, శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి ఏదైనా ఒక పర్టికులర్ డే ఉందంటే అది మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజున శివుడు కైలాసంలో ఉండడట. ఎక్కడ ఉంటాడంటే భూమి మీద సంచరిస్తూ ఉంటాడట. ఏ రకంగానైతే కృతయుగంలో దేవతలందరూ కూడా భూమి మీద ఎలాగైతే నడుచుకున్న మనలాగా మనుషుల్లాగా చాలా సాధారణమైన స్థితిలో ఉండేటటువంటి వారో, అలాగే ఈ యొక్క మహాశివరాత్రి రోజున శివుడు శివాలయాలలో కొలువై ఉంటాడు అని శాస్త్రవచనం అంట. ఆ శివాలయాల్లో కొలువై ఉంటే మరి దేవతలందరూ ఎక్కడ ఉంటారంటే భూలోకంలో 84 లక్షల కోట్ల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రూపాంతరం చెంది ఆ దేవతలందరూ కూడా ఆయా రూపాలలో వచ్చి శివుణ్ణి దర్శిస్తారు అనేటటువంటిది కూడా శాస్త్రవచనం అంట. అంటే దేవతలందరూ కూడా చీమల రూపంలో వస్తారా, లేదా పశుపక్షాదుల రూపంలో వస్తారా, వాయు రూపంలో వస్తారా, చెట్ల రూపంలో వస్తారా, బిల్వ రూపకంగా వస్తారా తెలియదు. కానీ ఆ రోజునందరూ కూడా ముక్కోటి దేవతలందరూ కూడా శివుణ్ణి దర్శించుకోవడానికి కుతూహల పడుతూ ఉంటారట, ఆతృత పడుతూ ఉంటారట. అందుకే ఈ శివరాత్రి శివుణ్ణి ఆరాధించుకోవడానికి మనకెంతనైతే ప్రాముఖ్యత ఉందో దేవతలకు కూడా అదే రకమైనటువంటి ప్రాముఖ్యత సంతరించుకుంది. చాలా మట్టుకు ఏంటి అంటే శివరాత్రి అనేటటువంటిది మామూలుగా శివుడికి అభిషేకాలు చేయాలి, జాగరణ చేయాలి, చక్కగా పాచికలాడాలి, లేదు అంటే శివుడి యొక్క పేరు మీదుగా అక్కడంతా సేవ చేసుకోవాలి. ఇలాంటివి మాత్రమే చాలా మంది ఆచరిస్తారు. నిజానికి శివరాత్రి అనే జన్మానికి ఒక శివరాత్రి అనేటటువంటిది ఏంటి అంటే గనక మనము ఈ జన్మలో ఇప్పుడు ఈ శివరాత్రికి ఇక్కడ ఉన్నాము, నెక్స్ట్ శివరాత్రికి ఉంటామో లేదో తెలియదు, మన జీవితం ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. ఉన్నప్పుడే శివరాత్రిని వినియోగించుకోవాలని అర్థమట. అయితే ఆ శివరాత్రి రోజున ముఖ్యంగా చేయవలసినటువంటి క్రతువులు ఏంటి అంటే దానములు, ధర్మ ఆచరణలు, దైవ ఆరాధనలు, దైవ సాధనలు ఇవి చేసుకోవడం చాలా ప్రత్యేకమైనటువంటి నియమాలు. ఆ రోజున ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు శివనామ స్మరణతోనే కాలయాపన చేయాలి. ఆ రోజున ఐహిక భోగ సుఖాలను దూరం పెట్టాలి. ఆ రోజున కటిక ఉపవాసం ఉండాలి. ఉపవాసాల్లో కటిక ఉపవాసం అంటే ఏమీ తినకుండా. కానీ చాలా మంది ఉపవాసం అనేటటువంటి పేరుతో ఏం చేస్తారంటే పాలు, పళ్ళు, పలహారాలు ఇవి కడుపు నిండా తినేస్తారు. మరి కడుపు నిండా తిన్న తర్వాత మరి ఎక్కడి నుంచి ఆకలి అవుతుంది? అసలు ఆకలి మీద ధ్యాసనే వెళ్ళదు. మనం ఉపవాసం అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే కటిక ఉపవాసం అంటే అసలు పాలు పండ్లు కూడా తీసుకోకుండా ఈ యొక్క శరీరాన్ని, ఈ కడుపుని ఖాళీగా ఉంచేసేయాలి. అలా చేస్తేనే మనకు జీవితంలో ఉన్నటువంటి పరమార్థం అర్థమవుతుంది. ఆ జీవితంలో ఉన్న పరమార్థం అర్థమైపోయినప్పుడు మన శరీరం ఖాళీగా ఉంది, మన కడుపు ఖాళీగా ఉంది అని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి 365 రోగాలు నయమైపోతాయి.
మనం ఒక్కరోజు ఉపవాసం ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు కానివ్వండి, మలిన పదార్థాలు కానివ్వండి, 365 రోగాలు ఏవైతే మన కంటికి కనిపించకుండా శరీరంలో నిరంతరం పోరాడుతూ ఉంటాయో అవన్నీ కూడా నయమయ్యేటటువంటి అవకాశం దేని ద్వారా కలుగుతుందంటే ఒక్క ఉపవాసం ద్వారా కలుగుతుందట. అంటే దీని వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అంటే వారం రోజుల పాటు తిన్నదంతా కూడా ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల మలిన పదార్థంగా అదంతా కూడా మనం వదిలి వెళ్ళిపోతుంది సైంటిఫిక్ రీజన్. కానీ దైవిక పరంగా చూసుకుంటే గనక మనం ఉపవాసం ఉంటే పుణ్యము పురుషార్థం రెండూ వస్తాయి అనేటటువంటి రీజన్ కూడా ఎప్పుడైనా గమనించండి. మన సనాతన ధర్మంలో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, ఒక శాస్త్రం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, సనాతన ధర్మం విలువలు ఉంటాయి, పెద్దవాళ్ళు ఆచరించవలసినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. ఇలా అన్ని ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది కేవలం మన సనాతన ధర్మంలోనే ఉంది. ఇంకా ఏ ధర్మంలో కూడా అలాంటిది లేదు. కాబట్టి శివరాత్రి అనేటటువంటిది ఏంటి అంటే శివారాధనకు పెట్టినటువంటిది పేరు. శివుడు దేనికి కారకుడు అవుతాడు అంటే ప్రాణకారకుడు అవుతూ ఉంటాడు. ఆయుష్ని ప్రసాదించాలన్నా, ఆయుష్ తీసివేయాలన్నా, సృష్టిని నాశనం లయం చేయాలన్నా శివుడి ఆధీనంలోనే ఉంటుంది. సృష్టిని మళ్ళీ ప్రతి సృష్టి చేయాలన్నా శివుడి ఆధీనంలోనే ఉంటుంది. అందుకే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీరు చెప్పారు ఇంతకుముందు, అలా శివుడి ఆజ్ఞ లేదు చీమైనా కుట్టదు. ఆయన ఆజ్ఞ లేకుండా సృష్టిలో ఏది కూడా కాదండి, అంతా శివమయమే. అందుకే మన సనాతన ధర్మంలో మనం చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాము, రాయిని పూజిస్తాము, రప్పను పూజిస్తాం, ప్రతి ఒక్క దాంట్లో దైవత్వాన్ని చూస్తాము. ఇంకా ఎవరు కూడా దైవత్వాన్ని దేంట్లో కూడా చూడరు, మనము అన్నింట్లో దైవత్వాన్ని చూస్తాం. అంటే అర్థం ఏంటి అంటే అణువణువున శివుడు కొలువై ఉన్నాడు, ప్రతి చోట శివుడు వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపి ఎవరు అంటే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు శివుడు, ఇద్దరు మళ్ళీ వేరు వేరు కాదు. శివుడు విష్ణువు చాలా మంది ఏమనుకుంటారంటే భేదాభిప్రాయాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ నిజానికి శివుడు విష్ణువు ఇద్దరు కూడా ఒకే తత్వం కలిగినటువంటి వాడు. శివుడు ధ్యానంలో కూర్చుంటాడు. మనం ధ్యానంలో ఉన్నటువంటి పటాలు చూస్తూ ఉంటాం. మరి శివుడు ధ్యానంలో కూర్చుంటే ఎవరి ధ్యానం చేస్తూ ఉంటాడు? అసలు శివుడికి ధ్యానం చేయవలసిన అవసరం ఏముంది అని అంటే శివుడు ఎవరిని ధ్యానం చేస్తాడు 24 గంటలు అంటే విష్ణుమూర్తిని ధ్యానం చేస్తాడట. అలాగే విష్ణుమూర్తి కూడా ఇలా పడుకొని ఉంటాడు ఆదిశేషుడి మీద. మరి ఎందుకు పడుకొని ఉంటాడు అని అంటే కనుక మరి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడంట. అందుకే విష్ణుశ్చ హృదయం శివం, శివశ్చ హృదయం విష్ణువు అని అన్నాడంట. విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉంటాడు, శివుడి హృదయంలో విష్ణుమూర్తి ఉంటాడు. ఇద్దరు ఒకటే, ఇద్దరికీ అసలు తారతమ్య భేదం ఏమీ లేదు. కాబట్టి శివుడి యొక్క తత్వం అనేటటువంటిది చాలా రకాలుగా శివపురాణంలో చెప్పడం జరిగింది. శివుడు భక్తవ శంకరుడు, భోళాశంకరుడు. రాక్షసులకు సైతం శివ అంటే చాలు వెంటనే ప్రత్యక్షమై వరాలు ఇచ్చేటటువంటి వాట. అలా విష్ణుమూర్తి ఇవ్వడు. మళ్ళీ విష్ణుమూర్తి చాలా పరీక్షలు పెట్టి ఎన్నో రకాలుగా ఆచరణ చేసి అప్పుడు వాళ్ళు, కానీ శివుడు అలా కాదు, భోళాశంకరుడు, భోళాతనానికి వెళ్ళిపోతాడు. అందుకే శివుడికి అలంకారాలు అవసరం లేదు, శివుడికి పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టవలసిన అవసరం లేదు, శివుడికి పెద్ద పెద్ద మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు. శివ అని అంటే చాలు శివుడు ప్రత్యక్షం అవుతాడట. శివుడికి చెంబెడు నీళ్లు పోసినా కూడా పరమానంద భరితుడు అవుతాడట. శివుడికి ఒక మారేడు పత్రి పెట్టినా పరమానంద భరితుడు అవుతాడట. అందుకే శివరాత్రి రోజున మనము యజ్ఞయాగాదులు చేయవలసిన అవసరం లేదు, శివనామస్మరణ చేస్తే చాలు శివుడు మనకు ప్రత్యక్షం అవుతాడట. ఇక్కడ శివరాత్రి అనేటటువంటిది విశేషంగా మనిషి చేయవలసింది ఏంటి అంటే శివుడికి తప్పకుండా ఆ రోజున అభిషేకాది క్రతువులు చేసుకోవాలి, ఆ రోజున జాగరణ ఉండాలి. విశేషంగా ఆ రోజున 10 మందికి సేవ చేసుకునే అదృష్ట భాగ్యం కలగాలి. శివరాత్రి చంద్ర చాలా ఆలయాల్లో పళ్ళు పలహారాలు పంచుతూ ఉంటారు, నీటిని పంచుతూ ఉంటారు, అంటే ఈ నీటి దానం చేస్తూ ఉంటారు. అలాగే ఆ రోజున చాలా మట్టుకు అందరికీ కూడా ప్రసాద రూపకంగా పళ్ళు పలహారాలు ఇస్తూ దానం ఇస్తూ అలాగే మజ్జిగ దానం చేస్తూ ఉంటారు. ఇలా అనేక దానాలు, ఇలాంటి దానాలు చేయడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందట. అలాగే ఆ రోజున జాగరణ అన్నదానికి అర్థం ఏంటంటే చాలా మంది జాగరణ చేస్తూ సినిమాలు కానీ టీవీలు కానీ సీరియల్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. నిజానికి జాగరణ యొక్క అర్థం ఏంటి? ఆ రోజున శివరాత్రి శివుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ జాగరణ చెయ్యాలి అని చెప్పడం జరిగింది తప్ప నువ్వు జాగరణ చేయమంటే నిద్రపోకుండా ఏం చక్కగా ఎంటర్టైన్మెంట్ అవ్వుకుంటూ నువ్వు జాగరణ చేస్తే దానికి పుణ్యం రాదు, పురుషార్థం రాదు. ఆ రోజున చాలా మంది ఏం చేస్తారంటే 24 గంటలు ఆటలు ఆడుకుంటూ లేదు అంటే టీవీ సీరియల్ చూసుకుంటూ కొత్త కొత్త సినిమాలు చూసుకుంటూ కాలయాపన చేస్తారు. కాలయాపన చేస్తే ఏమీ రాదు. ఎప్పుడైనా ఒక శివరాత్రి రోజు నువ్వు జాగరణ చేస్తున్నావంటే శివనామస్మరణలో నువ్వు నిమగ్నమైపోయి లేదా ఆ రోజున శివుడి యొక్క లింగం పెట్టుకుని ధ్యానం చేయు, లేదా 24 గంటలు అభిషేకం చేయు, లేదా శివుడి యొక్క ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా శివుడి యొక్క నామస్మరణ చేసుకో. దీనిని శివరాత్రి విధానం అని చెప్తూ ఉంటారు తప్ప నువ్వు జాగరణ పేరుతో ఈ యొక్క సినిమాలు షికార్లు చేసావనుకో
లేదా నేను రోడ్ల మీద 10 రోడ్లు తిరిగేసి వస్తానని అనుకో, దాన్ని జాగరణ అనరు. ఉమ్. ఒక దగ్గర కూర్చుండి శివుడి యొక్క నామస్మరణ చేస్తే దానికి జాగరణ అని పేరు. అలాగే ఆ రోజున ఉపవాసం అనేటటువంటి పేరుతో నువ్వు ఏమి ముట్టుకోకుండా లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్‌లో మనం ఏమీ తీసుకోకుండా మన శరీరం నిలబడదు. లేదు అంటే మనకు మైకం వచ్చేస్తుంది. మనకు అనవసరంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ చాలా మంది బీపీలు, షుగర్‌లున్నాయి. వాళ్ళు ఏది తీసుకోకపోతే శరీరం నిలబడదు. కాబట్టి శరీరం నిలబడడానికి కాస్త పాలు, పళ్ళు, పలహారాలు ఇవి మితిమీరకుండా కడుపు నిండా కాకుండా కొద్ది కొద్దిగా తీసుకునే ప్రయత్నం చేస్తే ఉపవాసం అనేటటువంటిది మీకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజున చేసేటటువంటి లింగార్చన గానివ్వండి, పూజా విధానం చాలామంది ఈ వరుస క్రమంలో గంటలు గంటలు నిలబడి పూజ చేస్తూ ఉంటారు. మీకు అలాంటి కర్మ ఏం పట్టలేదు. దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవాలని ఏం లేదు. ఉమ్. మన ఇంట్లో కూర్చుండి ఒక పళ్ళెల్లో శివలింగం పెట్టుకొని, శివా నువ్వున్నావు, మా ఇంట్లోనే ఉన్నావు కాబట్టి నేను మా ఇంట్లోనే పూజ చేస్తాను మనస్ఫూర్తిగా నువ్వు చేస్తే ఆ శివుడు మన ఇంట్లో కూడా ఉంటాడు. ఉమ్. కాబట్టి చాలా మట్టుకు ఇలా క్యూలలో నిలబడకుండా మన ఇంట్లో ఉన్నటువంటి శివారాధన చేసినా మనకు పుణ్యము, పురుషార్థం 2 కూడా కలుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజున దానము, ధర్మం. ఆ రోజు దేని దానం చేయాలి అంటే గనక శివరాత్రి రోజున మజ్జిగ దానం చేయాలట. ఓహ్! పెరుగుని తిరిగి మజ్జిగ దానం చేస్తే గనక విశేషమైనటువంటి పుణ్యం ఫలితం కలుగుతుంది. శివాలయాలకు వెళ్లి మజ్జిగ దానం చేసుకోండి. అలాగే శివాలయంలో మీరు పళ్ళు గాని, పలహారాలు ముఖ్యంగా ఈ పళ్ళల్లో కూడా అనేక దానాలు చెప్పారు. దానిమ్మ పళ్ళు గానివ్వండి, ఖర్జూరాలు గానివ్వండి, ఎండు ఖర్జూరాలు గానివ్వండి, లేదంటే యాపిల్స్ గానివ్వండి, లేదంటే అరటిపళ్ళు వీటికి కూడా ఒక్కొక్క దానం చేయడం వల్ల ఒక్కొక్క పుణ్యం కలుగుతుందట. మనం అరటిపండు దానం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందట. అలాగే ఈ దానిమ్మ పళ్ళు దానం చేయడం వల్ల సంతాన వృద్ధి కలుగుతుందట. అలాగే ఈ యొక్క మజ్జిగ దానం చేయడం వల్ల మన వంశం తరింపబడుతుంది అట. అలాగే మనకు ఈ యొక్క సంత్రాలు, యాపిల్స్ ఇవి ఉంటాయి కదా! ఇవి దానం చేయడం వల్ల మనకు అనేక రకాలైన రోగాలు నయమైపోతాయట. అంటే పళ్ళల్లో కూడా ఏ పండు దానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందనేటటువంటిది కూడా జ్యోతిష్య శాస్త్రము, మనకు మంత్రశాస్త్రం చాలా క్లియర్‌గా వినిపించడం జరిగింది. కాబట్టి శివరాత్రి రోజున ఈ రకమైనటువంటి పద్ధతిని పాటించండి. వాళ్ళకు పరమశివుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, శుభాన్ని, లాభాన్ని అలాగే జాగరణ అన్నారు కదా గురువుగారు. అది ఏ సమయం వరకు చేయాలంటారు? చాలా మట్టుకు జాగరణ అంటే ఉదయం లేస్తారు. రాత్రి 12 కాగానే మంచిగా కడుపు నిండా తిని భోజనం చేసి హాయిగా పడుకుంటారట. నిజానికి జాగరణ అంటే ఈ రోజు సూర్యోదయం అయింది కదా! ఉమ్. తెల్లవారి సూర్యోదయం వరకు జాగరణ చేయాలి. 12 దాటితే రోజు మారింది, అయిపోయింది కాదు. ఈ రోజు సూర్యోదయం అయిందంటే మన సనాతన ధర్మం ప్రకారం ఈ 12 దాటింది అనేటటువంటిది ఇంగ్లీష్ క్యాలిక్యులేషన్. మన సనాతన ధర్మంలో జ్యోతిష్యంలో ఏంటంటే ఈ రోజున సూర్యోదయం అయింది. రేపు తెల్లవారి సూర్యోదయం అయితే ఒక రోజు మొత్తం పూర్తయిపోయింది. ఓకే. కాబట్టి జాగరణ కూడా ఈ రోజు వరకు లేచావు, మరోనాడు తెల్లవారుజాము వరకు మేలుకున్నామంటే దాన్ని పూర్తి జాగరణ అంటారు. ఓకే గురువుగారు. శివరాత్రి రోజు చేయవలసిన విధి విధానాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.